హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం తమిళలో చూస్తున్నట్లుగా పచ్చి చింతకాయలతో రుచికరమైన చేపల పులుసు అయితే చేసుకోబోతున్నాం. ముందుగా తయారీ విధానం చూద్దాం. ఫ్రెష్ చింతకాయలను అయితే తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని బాగా బాయిల్ చేయాలి. 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా ఇలా టెక్స్టింగ్కి ఓపెన్ చేసి చూసుకోవాలి. కొంచెం పేస్ట్గా అవుతుంది, అలా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం ఫ్రెష్ చేపల ముక్కలు అయితే తీసుకోవాలి. అవి పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కున్న తర్వాత ఇలా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. వెల్లుల్లి కూడా నెక్స్ట్ జీలకర్ర వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ అయితే చాలు. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది మనకి. ఈ క్వాంటిటీ నేను ట్వైస్ వేసాను, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్వైస్ మేము గ్రైండ్ చేసాము. ఇప్పుడు మనం చింతకాయలు అయితే ఈ విధంగా తీసుకున్నాం కాబట్టి చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఈ స్ట్రక్చర్తో ఉంటాయి. పేస్ట్ కింద అవుతుంది. క్లెమ్జీగా ఉంది అనుకుంటున్నారు కదా, ఏమనుకోద్దు, అది చింతకాయ కాబట్టి అట్లా అయింది. జస్ట్ ఇలా ఈ విధంగా అన్నీ ఉంటే అయిపోతుంది. మనం రీప్లేస్ చేస్తున్నాము నార్మల్ చింతపండు ప్లేస్లో చింతకాయలతో బాయిల్ చేసిన పేస్ట్ని అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం ఫర్ ఎక్స్ట్రా టచ్అప్. టేస్ట్ కూడా ఉండాలి కదా మనకి, సో దట్. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనమైతే చేసుకోవాలి దీన్ని. తర్వాత మనం ఇందాక మనం ఫ్రెష్ చేసుకున్న చేప ముక్కల్ని కొద్దిగా 4 చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె లాంటిది పెట్టి, అంటే చేపల పులుసు తీసుకోవడానికి ఒక గిన్నె పెడతాం కదా, సో దట్. అండ్ కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు బాగా ఫ్రై చేసిన తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకొని మనం ఇందాక తీసుకున్న పేస్ట్, అది ఏదైతే అల్లం ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లితో చేసిన పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే 15 to 20 minutes పాటు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, రాక్ సాల్ట్, కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత మనం ఇలా ఇందాక మనం చూపించినట్లుగా పేస్ట్ని అయితే మనం బాగా స్మాష్ చేసుకొని దాంట్లోకి జ్యూస్ని అయితే వేయాలి. అలా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇది కొంచెమే వస్తుంది, ఎందుకంటే మనం లాస్ట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాం కదా సేమ్. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో కొద్దిగా సీడ్స్, అదే పిక్కలు ఉంటాయి కదా, దాంట్లో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ డిట్టో. అండ్ నెక్స్ట్ మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొద్ది సమయం మీడియం ఫ్లేమ్ మీద మనం ఒక 15 to 20 minutes వదిలేయాలి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత వదలాలి. ఓకే, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఇలా ధనియాల పొడిని అయితే ఒక స్పూన్ సరిపడినంత, అది మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. 20 minutes మనం పక్కన పెట్టి ఇలా బాయిల్ అవుతుంది. ఒక 20 minutes కదా, ఇంత బాయిల్ అవుతుంది. మనం తీసి చూసుకుంటే ఉంటుంది అబ్బా ఆ స్మెల్. ఎప్పుడెప్పుడు తిన్నామా అన్న ఫీల్ వస్తుంది. పీసెస్ అయితే చూస్తున్నారు కదా, మనం పెద్దవి తీసుకుంటే బాగా ఫుడ్ ఐటమ్. సో ఫైనలీ టేస్ట్ అయితే సూపర్ డూపర్ ఉంటుంది. చాలా ఖచ్చితంగా